నాగబాబుకు మంత్రి పదవిపై చంద్రబాబు మరో కీలక ట్విస్ట్ అంత ఏంటది? అయితే ఇప్పటి వరకు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని, ఎమ్మెల్సీగా తీసుకుంటామని, అప్పట్లో రాజ్యసభ సీట్ అన్నారు, ఎంపీ అన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్పారంటే ఈ ఉగాది పండగకి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తాము నాగబాబుని అనే విధంగా అప్పట్లో ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రకటనని ఖచ్చితంగా నిలిపివేసినట్టు కూడా ఇంకా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొత్తం కూడా P4 స్కీమ్ అంటే దీని మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రీసెంట్గా కూడా దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఉగాది నుంచి ఆ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా అని చెప్పారు. అంటే P4 పథకం అంటే ఏంటంటే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడం. ఇప్పుడు లేని ప్రజలు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళ ఇళ్లలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు కనీస ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కొన్ని స్కిల్స్ ఉండవు. సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ఎవరైతే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు కానీ మంచిగా డెవలప్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళని అంటే గైడ్ చేయడం అనమాట. సో వీళ్ళందరినీ కూడా గైడ్ చేసి ఒక జాబ్ వచ్చే విధంగా స్కిల్స్ నేర్పించడం కానీ, ఇంకొంతమంది ఎక్కువ మంచి మనసు ఉంటే డబ్బులతో కూడా ఆదుకోవచ్చు. సో ఇలాంటి ఒక మంచి స్కీమ్ని మాత్రం ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఉగాది నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి స్వల్పంగా ఇక్కడ నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకునే ఒక కార్యక్రమాన్ని కొంచెం ఆయన వాయిదా వేసినట్టు తెలుస్తుంది. సో అందుకోసమని మరొక ట్విస్ట్ అంటున్నారు. మరి ట్విస్ట్ అంటే ఇందులో ట్విస్ట్ కూడా ఏం లేదు. అక్కడ జస్ట్ P4 పథకాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు కాబట్టి నాగబాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే కొంచెం ముందుకు జరపడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఎందుకంటే అంతమంది ముందు అక్కడ ఎలక్షన్స్ కూడా అయిపోయి ఎమ్మెల్సీకి సంబంధించి అంతమంది ముందు చెప్పిన తర్వాత ఖచ్చితంగా తీసుకోకుండా ఎవరు కూడా ఉండరు. లేకపోతే ఖచ్చితంగా ఎవరు అంటే ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, అభిమానులు ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. ఒకసారి రాజ్యసభ సీట్ అన్నారు, ఎంపీ అన్న ఇట్లా రకరకాలుగా చెప్పినప్పటికీ ఏ ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకోలేదు. ఇంకా లాస్ట్కు మొత్తానికి ఇక్కడ ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్సీ నుంచి తర్వాత మంత్రి పదవిలోకి తీసుకుంటామని చెప్పారు. ఇందులో ఏమాత్రం కూడా అంటే ఆయన మాట తప్పడం కానీ లేకపోతే దీన్ని తప్పించడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. జస్ట్ ఉగాదికి P4 పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ మంత్రివర్గంలోకి తీసుకునే కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది. కాకపోతే ఆయన్ని తీసుకోవడం మాత్రం పక్కా.